దీపం 2 ఈ రోజుటి సీరియల్ ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్. ఈ రోజంటే సెప్టెంబర్ 10వ తేదీ 2025 సంవత్సరం. ఈరోజు సీరియల్‌లో ఏ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, ఇంక అందరైతే భోజనానికైతే వస్తుంటారు. ఇంకప్పుడైతే ఇంకా కార్తీక్, దీప అయితే ఇంకా అంటే వంటలుంటాయి కదా! వంటలు, అన్నం, కూర అయన్నీ టేబుల్ మీద సర్దుతా ఉంటారు. ఆ టైంలో కార్తీక్ దీపతో అంటాడు, "ఈరోజు విందు భోజనం ప్లాన్ చేసినట్టున్నావు కదా మరదలా" అని అంటా ఉంటాడు. అప్పుడు దీప అనిద్ది, "అవును బావ" అని, "అవును బావ" అంటా ఉండిద్ది. అప్పుడు జ్యోత్స్న మనసులో అనుకుంటా ఉండిద్ది, "ఎందుకు ప్లాన్ చేయదులే, కంపెనీకి సీఈఓనే కాబోతుంది. ఈ మాత్రం ప్లాన్ చేయకపోతే ఎలాగా? ఎంతైనా ఇద్దరు కలిసే కదా ఏదైనా ప్లాన్ చేసేది" అనుకుంటా ఉండిద్ది. ఇంకా ఆ లోపే ఇంకా పారిజాతం, సుమిత్ర అయితే వస్తారు. ఇంకా జ్యోత్స్న అయితే తెలియనట్టే, "వాట్ సడన్ సర్ప్రైజ్ మమ్మీ, ఇప్పుడే వచ్చావేంది" అనేది అడిగిద్ది. అప్పుడు సుమిత్ర చెప్పిద్ది, "అనుకోనివి జరుగుతున్నప్పుడు, అనుకోని సందర్భాలలో, అనుకోని పరిస్థితులకి, అనుకోని స్థలాలకు కూడా రావాల్సొచ్చిద్ది" అని అయితే సుమిత్ర అయితే చెప్పిద్ది జ్యోత్స్నకి. ఇంకా తర్వాతయితే పారిజాతం శివనారాయణతో మాట్లాడుతా, శివనారాయణతో అడుగుతా ఉండిద్ది. ఏమడిగిద్దంటే, అంటే దీప ఆఫీస్‌కి రాలేంది, వచ్చి రా వచ్చింది కాబట్టి మేమొస్తే తప్ప, అంటే దీప పని మనిషి అయ్యి కూడా ఆఫీస్‌కొస్తే, మేము ఇంట్లో ఉండే మనుషులం మేము వస్తే తప్ప అనైతే పారిజాతం అయితే శివనారాయణ్‌ని అయితే అడిగిద్ది. శివనారాయణ అడుగుతాడు, "ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు" అని అయితే అంటాడు శివనారాయణ అయితే. అప్పుడు పారిజాతం చెప్పిద్ది, "కాస్త పక్కకు రండి మాట్లాడాలి. పనుంది ఇక్కడ. ఇక్కడ కాదు, కాస్త పక్కకు రండి మాట్లాడాలి" అయితే అనిద్ది. ఇంకప్పుడైతే శివనారాయణ అయితే ఆలోచించుకొని అయితే ఇంకా పారిజాతం దాకా పక్కకైతే వెళ్తారు పారిజాతం, శివనారాయణ అయితే. ఆ పక్కకు కాదు, మామూలుగా మాట్లాడుకోవడానికి పక్కకెళ్తారు. ఇంకప్పుడైతే కార్తీక్ గూడా దీపక్ చెప్తాడు, "నేను కూడా కొంచెం లోపలికెళ్ళాలి పనుందని" వాళ్ళ దగ్గరికైతే కార్తీక్ కూడా వెళ్తాడు. ఇంకప్పుడైతే ఇంగా పారిజాతం శివనారాయణ అడుగుతా ఉండిద్ది, "కొత్త సీఈఓ ఎవరు" అనేది అడిగిద్ది. అప్పుడు శివనారాయణ చెప్తాడు, "కంపెనీ విషయాలు నీకెందుకు అసలు? అసలు కంపెనీకి ఎందుకొచ్చావు నువ్వు? అసలు కంపెనీ విషయాలు పట్టించుకోవద్దు, ఎన్నిసార్లు చెప్పాను నీకనేది" చెప్తాడు. అప్పుడు పారిజాతం చెప్పిద్ది, "కంపెనీ విషయాలు కాదు, కొత్త సీఈఓ దీపేనంటగా. దీపని సీఈఓ చేస్తే బాగోదు. ఇంటి పని మనిషిని సీఈఓ చేసి నా మనవరాల్ని తక్కువ అంచనా చేస్తే తక్కువ చూపు చూస్తే బాగోదు" అనేది అంటా ఉండిద్ది. ఇంకప్పుడే కార్తీక్ గూడా వస్తాడు. కార్తీక్ గూడా వచ్చి, "అసలు మేము అనుకుంటుంది ఏంది, నువ్వు చెప్పేదేంది" అనేది అంటా ఉంటాడు. అప్పుడు పారిజాతం అనేది, "తెలియనట్టు నటించబాకండి. కంపెనీ సీఈఓ దీపేనని నాకు తెలిసింది." అప్పుడు ఇంకా శివనారాయణ అడుగుతాడు, "ఎవరు చెప్పారు" అనేది అడుగుతాడు. ఇంకెవరు ఇంకెవరు జ్యోత్స్ననే చెప్పుండిద్ది సార్ అనేది అంటాడు కార్తీక్ అయితే. ఇంకప్పుడు పారిజాతం అనిద్ది, "ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త సీఈఓ దిగిపోయారంట కదా" అని అడిగిద్ది. అప్పుడు శివనారాయణ చెప్తాడు, "ఇప్పటిదాకా నా మైండ్‌లో అలాంటి ఆలోచనే లేదు. కానీ నువ్వు చెప్పిన తర్వాత ఈ ఆలోచన ఏదో బాగుందనిపిస్తుంది" అని అయితే అనుకుంటా ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న కూడా వచ్చి ఇంకా ఆశ్చర్యపోతా ఉండిద్ది. ఇదే ఆలోచన ఇచ్చేదని ఇతలకి ఇంకా పారిజాతం వైపు అయితే కోపంగా అయితే చూస్తా ఉండిద్ది. ఇంక పారిజాతానికి ఇంక జ్యోత్స్నకైతే ఏం అర్థం కాదు. ఇంకా కార్తీక్ అయితే కొత్త సీఈఓ దీపక్ కాదు, ఇంకెవరో వేరే వాళ్ళని ఆలోచించుకుందాం చెప్పబోయేలోపు ఇంక శివనారాయణ అయితే ఆపేస్తాడు. అప్పుడు పారిజాతం, ఎందుకు ఎందుకు ఆపేస్తున్నారు, చెప్పనివ్వండి. మాకు కూడా తెలుసు కదా" అనేది అంటాడు. అనిద్ది. అప్పుడు శివనారాయణ అంటాడు, "మీకు తెలియాల్సినంత అవసరం లేదు. కొత్త సీఈఓ మాకు తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు దీప పేరు చెప్పావు కాబట్టి నా ఆలోచన మొత్తం మారిపోయింది. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత దీపనే కొత్త సీఈఓగా చేస్తానని" చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకప్పుడైతే జ్యోత్స్న అయితే పారిజాతంతో ఇలా అనిద్ది, "ఏంది పారు, నిన్ను పిలిచిందెందుకు? నువ్వు చేసిందేంటి అసలు? ఏం చేసావు నువ్వు" అనేది అడుగుతా ఉండిద్ది. అప్పుడు పారిజాతం చెప్పిద్ది, "ఇదంతా ఆ ముసలోడి ప్లానే. అసలు మనం చెప్పినా చెప్పకపోయినా ఆ దీపనే సీఈఓ చేసేవాడు. కానీ ఇప్పుడు చెప్పాం కాబట్టి ఖచ్చితంగా చేస్తానన్నాడు. ఎందుకంటే అనుమానం రాకుండా ఉండిద్దని. ఆ ముసలోడు చిన్నోడు కాదు. భలే కిలాడి, మంచి ప్లాన్‌లేస్తన్నాడు. కానీ ఏ ప్లాన్ ఏసినా గాని ఒక్కసారి ఆ దీపని గనక సీఈఓ అని అనౌన్స్‌మెంట్ చేశాడు అంటే నా దగ్గర ఉన్న కత్తితో ఒకే ఒక్క పోటు ఇంకా చచ్చిపోయిద్ది" అనేది అంటా ఉండిద్ది. అప్పుడు జ్యోత్స్న అడిగిద్ది, "నిజంగానే చంపుతావా పారు, నిజంగానే" అనేది అడిగిద్ది. అప్పుడు పారిజాతం చెప్పిద్ది, "నిజంగానేనే. ఆ దీప గనక సీఈఓ అవుతే నీ పరిస్థితి ఏమైద్దో నాకు ఇప్పుడు ఖచ్చితంగా తెలుసు కాబట్టి నేను జైలుకెళ్ళినా నాకేమైనా పర్లేదు. ఆ దీపని చంపి నిన్నే కొత్త సీఈఓగా అయితే చేస్తాను" అనిద్ది పారిజాతం అయితే. అప్పుడు జ్యోత్స్న అయితే మళ్ళా అడిగిద్ది, "అవును నిజమనిద్ది" పారిజాతం అయితే. అప్పుడు జ్యోత్స్న అయితే సంతోషంగా అయితే ఉండిద్ది. ముందల భయపడ్డ తర్వాత సంతోషంగా అయితే ఉండిద్ది ఆ మాట వినిన తర్వాత. ఇంకైతే ఈళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇంకైతే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తా ఉంటారు. అప్పుడు కార్తీక్, దీప నిలబడితే శివనారాయణ, "మీరు కూడా కూర్చోండి. ఎందుకు నిలబడటం, కూర్చోండి. మీతో కూడా చాలా పనులున్నాయి" అనేది అంటాడు. ఇంకప్పుడైతే పారిజాతం అంటా ఉండిద్ది, ఇంటికాడ అందరూ తిన్న తర్వాత తినే పొజిషన్ నుంచి అందరూ కూర్చుని అంటే అందరితో కూర్చునే పొజిషన్‌కి వచ్చావు దీప, ఎంతైనా గ్రేట్‌లే అంటా ఉండిద్ది. అప్పుడు దశరథ్ అంటాడు, "ఇప్పుడేం పిన్ని, ఇంటికాడ కూడా తినిద్ది కదా" అని అడుగుతాడు.
అప్పుడు పారిజాతం చెప్పిద్ది ఇంటికాడ కాదులే దశరథ్. ఇక్కడ కంపెనీలో ఆఫీసులో ఇప్పుడే కదా కూర్చోవటం అనేది అనేది. అప్పుడు కార్తీక్ అంటాడు ఇంకేముందిలే పారు ఇంకా రోజు కూర్చునిద్దిలే అదేముందిలే అంటాడు. ఇంకప్పుడైతే ఇంక పారిజాతానికి జోష్నకి దిమ్మ తిరిగిపోయింది అసలు. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా వీళ్ళందరిని కూడా కూర్చోమంట. ఇంకా అప్పుడే అంటే దీపను కార్తీక్ అన్యోన్యంగా ఉండటం ఒకరికొకరు వడ్డించుకోవటం ఇదంతా చూసి సుమిత్ర జ్యోత్స్న దగ్గరికి వచ్చి నేను కోరుకుంటున్న జీవితం ఇది వాళ్ళిద్దరిని చూడు అలాంటి జీవితం నీకు కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ అందరికీ జంటలు ఉన్నాయి కానీ నీకే లేదు. ఇలాగే ఉంటే ఒకప్పుడు నీకు తోడుగా నిలబడే వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి నేను ఇలాంటి జీవితం నీకు కోరుకుంటున్నాను. ఇప్పటికైనా అర్థమైందా అని అయితే అడిగితే అప్పుడు జ్యోత్స్న చెప్పిద్ది నాకు ముందర నా గోల్ ఇంపార్టెంట్. మైండ్ నా మైండ్ లో ఉన్న ఆలోచన ఇంపార్టెంట్. ఈ సీఓ పదవి ఇంపార్టెంట్. తర్వాత ఏదైనా అనేది అనిద్ది. ఇంకప్పుడైతే సుమిత్ర దీనికి అర్థం కాదులే అనుకొని ఇంకా వెళ్ళిపోయింది. ఇంకప్పుడైతే శివనారాయణ అయితే వాళ్ళని అంటే పారిజాతాన్ని సుమిత్రాన్ని కూడా కూర్చోమంటాడు. మీతో కూడా పనులని మీరు కూడా చాలా పనులు చేయాలి కూర్చోండి అనేది అంటాడు. ఇంకా ఈ అందరూ అయితే కూర్చొని భోజనం చేస్తారు. ఇంకా భోజనం చేసిన తర్వాత ఇంకా అంత బోర్డు మీటింగ్ అయితే వెళ్ళిపోతారు. ఇంకా అందరు బోర్డు మీటింగ్ లో అయితే కూర్చొని ఉంటారు. కూర్చోనండి ఇంకా అనుకుంటా ఉంటారు. ఏమనుకుంటారంటే ఇదే కొత్త సీఈఓ ఎవరు సార్ అని అయితే బోర్డు మెంబర్స్ అయితే అడుగుతా ఉంటారు శివనారాయణ అయితే. అప్పుడు శివనారాయణ చెప్తాడు కొత్త సీఈఓ ఎవరంటే ముందల సుమిత్ర నిర్ణయం అంటే సుమిత్ర నిర్ణయం తీసుకోక ముందే ఈ పారిజాతం అయితే మాట్లాడటం మొదలు పెట్టింది. కొత్త సీఈఓ ఎవరంటారు తన రక్త సంబంధికులే కొత్త సీఈఓ అవుతారు అని అనిద్ది. అప్పుడు దశరథ్ అంటాడు ఆ రక్త సంబంధం నుంచి సీఈఓ పొజిషన్ పుట్టదు పిన్ని. అర్హత నుంచి తెలివితేటల నుంచి పుట్టిద్ది అనేది అంటాడు. అప్పుడైతే శివనారాయణ అయితే సుమిత్రను కూడా అడుగుతాడు. అప్పుడు సుమిత్ర చెప్పిద్ది మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది బానే ఉండేది మామయ్య గారు. మీరు ఈ కంపెనీని దోగులాడుకోండి చిన్న పిల్లోడు దోగులాడుకునే దగ్గర నుంచి నడిచి పరిగెత్తి గెలిచేంత వరకు తీసుకొచ్చారు. అలాంటప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా కరెక్ట్ అయి ఉండేది మామయ్య గారు. నేను చెప్పేంత దాని కాదు అనేది అనిద్ది. అప్పుడు శివనారాయణ అయితే శభాష్ నా కోళ్ళు అనిపించుకున్నావు అయితే అంటాడు. ఇంకప్పుడైతే శివనారాయణ అయితే కార్తీక్ ముందర నిర్ణయం చెప్పమంటాడు. అప్పుడు కార్తీక్ చెప్తాడు ఎంతైనా గానీ నేను ఒకప్పుడు ఈ కంపెనీకి కావాల్సిన వాడిని. ఇప్పుడు నాకు సంబంధం లేకపోవచ్చు. కానీ ఈ కంపెనీతో నేను ఇప్పుడు అంటే ఈ కంపెనీకి ఏ సలహా కావాలన్నా ఏ ఏ సాయం కావాలన్నా ఏ సలహా కావాలన్నా నేను ముందంజలో ఉంటాను. అందుకే నా భార్య దీపని కొత్త సీఈఓగా రికమెండ్ చేస్తున్నాను అయితే అంటాడు. ఇంకప్పుడైతే ఇంకా దీపకి జోష్న కలిపి అయితే ఒక క్లోజ్ అప్ అయితే అసలు ఈ రోజుకి సీరియల్ అయితే ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇప్పుడు ఇక్కడికి అయిపోయింది. మీ ఎక్స్ప్లెనేషన్ నచ్చింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే అదే లైక్ బటన్ ప్రెస్ చేస్తే చాలా మంది రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎప్పుడు అప్డేట్స్ అప్పుడు వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంది సబ్స్క్రైబ్ చేస్తే.